సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ప్రియ శిష్యులు పోతు భాస్కర్ పుట్టినరోజు వేడుకలు గురువారం జిల్లా కేంద్రంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజు వేడుకలను సందర్భంగా పాత మార్కెట్లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పేదల కోసం అన్నదానం నిర్వహించారు. వివిధ రకాల వంటలతో రుచికరమైన భోజనం వడ్డించటంతో పేదలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రజలు ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారితో పాటు వచ్చిన బంధువులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కుప్పల వేనారెడ్డి మాట్లాడుతూ పోతు భాస్కర్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్రేని శ్రీనివాస్, బైరు శైలేందర్ గౌడ్, కుమ్మర్కుంట్ల వేణు, జహీర్, అభినయ్, లింగరాజు, రుద్రంగి రవి, రాంబాబు, సైద్ రెడ్డి, నిఖిల్, ఇస్రార్ అహ్మద్, నాగుల వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైట్ హౌస్లో కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. ఆప్తుడు, సోదరుడు, నా ప్రాణమిత్రుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త పోతు భాస్కర్ గారి జన్మదినం పురస్కరించుకొని ఏరియాలో ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇంతకుముందే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్రేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో ఉండబడిన అక్కడ ఉన్న వ్యాపారులకు, అక్కడ ఉన్న రైతులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వారికి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించి అన్ని విధాలా కూడా వారికి వారి కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరొకసారి వారికి మా మిత్రుడు ఈ సుదూర ప్రాంతంలో ఉన్నాడు, ఈ మీడియా ద్వారా వారికి నా తరఫున మన మిత్ర బృందం అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. పదేళ్ళు జరగపోయాయి. భాస్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శైలేందర్ గారికి, మాజీ అధ్యక్షుడు శైలేందర్ గారికి, కొత్త అధ్యక్షుడు అభినాయుడు గారికి, వార్డు కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ మన కక్రేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వార్డు కౌన్సిలర్ మాజీ నియోజకవర్గ అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ లింగస్వామి గారికి, ప్రెసిడెంట్ కౌన్సిలర్ జైర్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మంత్రి మల్లేష్ గారికి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్
స్వామి సాయి బొడ్డు సాయి గారికి, మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్న రామచంద్రారెడ్డి గారికి, నిఖిల్ మన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగల వాసు గారికి, అదేవిధంగా ఇస్రార్ బాయ్ గారికి, నిఖిల్ నిఖిల్ నాయుడు గారికి, రథం నడిపి అభిని అధ్యక్షత చేయడంలో కీలక పాత్ర వహించిన నిఖిల్ గారికి, అడగూరు మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న రమేష్ గారికి, ఇక్కడ చేసిన మన సోదరులు కిరణ్ గారికి, ఈ కార్యక్రమం పార్టిసిపేట్ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ మరొకసారి మా సోదరుడికి మంచి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన ఏదైతే ఆయన ఊహ అంటే ఆయనకి ఏదైతే ఆలోచన ఉంటుందో అన్నింటిలో సక్సెస్ కావాలని ఈ మీ మీడియా ద్వారా ప్రస్తుతం ఆయన చాలా దూరం ఉండు, దీని ద్వారా వారికి హృదయపూర్వక జనవరి శుభాకాంక్షలు మరొకసారి తెలియవలసి. నిన్న ఎన్నికైన యూత్ కాంగ్రెస్ నూతన కమిటీ పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేనారెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. దా